హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని తెలుగులో నేర్చుకుంటూ దాని మీద ఉన్న భయాన్ని పోగొట్టుకుని బేసిక్స్ అండ్ హైయర్ ఆర్డర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియోస్. మనం గ్రేడ్ 6 లైట్ షాడోస్ అండ్ రిఫ్లెక్షన్ అనే చాప్టర్లో ఉన్నాం. లాస్ట్ వీడియోలో ఈ టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది, ట్రాన్స్పరెంట్, ఓపేక్ అండ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్. ఆ వీడియోని కనుక మిస్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో దాని లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఆ వీడియో చూసి అండ్ దెన్ వాచ్ దిస్ వీడియో. ఈ లెక్చర్లో మనం సెకండ్ టాపిక్ చూద్దాం, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ షాడోస్. సో లాస్ట్ వీడియోలో ఎండింగ్ ఈ యాక్టివిటీ చూసాం. ఏంటి, మనం 3 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపేక్ ఆబ్జెక్ట్స్, అండ్ దాని మీద లైట్ పాస్ చేయండి, లేదా ఆ ఆబ్జెక్ట్స్ని ముందర పెట్టుకుని చూడగలిగితే ఏ ఆబ్జెక్ట్ నుంచి మనకు ముందరున్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తుంది అనేది ఈ యాక్టివిటీ. నెక్స్ట్ ఇక్కడ నౌ వన్ బై వన్ హోల్డ్ ఈచ్ ఆఫ్ ద ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఇన్ సన్లైట్ స్లైట్లీ అబవ్ ద గ్రౌండ్. మీరేం చేస్తారు, కొన్ని ఒపేక్ ఆబ్జెక్ట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, మీ మొబైల్ ఫోన్ అవ్వచ్చు, ఆర్ ఎనీ పేపర్ అవ్వచ్చు, లేదా ఒక స్టోన్ అవ్వచ్చు, రాయి. అవన్నీ తీసుకుని ఎండలోకి వెళ్ళి దాన్ని కొద్దిగా హైట్లో పెట్టండి. అలా హైట్లో పెట్టిన తర్వాత వాట్ డూ యూ సీ ఆన్ ద గ్రౌండ్? నేల మీద మనకేం కనిపిస్తుంది? యు నో ద డార్క్ ప్యాచ్ ఫార్మ్డ్ బై ఈచ్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ డ్యూ టు ఇట్స్ షాడో. మనం అలాంటి ఒపేక్ ఆబ్జెక్ట్స్, బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ఒపేక్ ఆబ్జెక్ట్స్ ని సన్ లైట్ లో ఆర్ నాట్ ఓన్లీ సన్ లైట్, ఏదో ఒక లైట్ ఎదురుగా గనక ఆ ఒపేక్ ఆబ్జెక్ట్స్ పెడితే వీ కెన్ అబ్జర్వ్ ద డార్క్ ప్యాచ్. ఒక బ్లాక్ కలర్ లో ఒక ప్యాచ్, ఇక్కడ డయాగ్రామ్స్ చూడొచ్చు, ఇలా ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్యాచ్ నే మనం షాడో అనాలి. సమ్ టైమ్స్ యూ కెన్ ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ బై లుకింగ్ అట్ ఇట్స్ షాడోస్. మనము ఈ షాడో దగ్గర నీడ, షాడో నీడ అంటాం కదండి, ఈ షాడోస్ ని చూసే మనం ఎటువంటి ఆబ్జెక్ట్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ స్ప్రెడ్ ఏ షీట్ ఆఫ్ పేపర్ ఆన్ ద గ్రౌండ్, హోల్డ్ అ ఫెమిలియర్ ఒపేక్ ఆబ్జెక్ట్ అట్ సమ్ హైట్ సో దట్ ఇట్స్ షాడో ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద షీట్ ఆఫ్ పేపర్ ఆన్ ద గ్రౌండ్. మీరేం చేస్తారు, గ్రౌండ్ మీద ఒక బాగా సన్లైట్ ఉన్న ఏరియాకి వెళ్ళి ఒక గ్రౌండ్ మీద ఒక పేపర్ పెట్టండి. నౌ ఏదో ఒక ఆబ్జెక్ట్ ని చేతిలో పెట్టుకోండి, లైక్ ఒక బాల్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి. దాన్ని ఒక హైట్ లో కనుక పెట్టినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఇలా పెట్టారు, అప్పుడు ఏమవుతుంది, ఆ డార్క్ ప్యాచ్ అనేది దీని మీద కనిపిస్తుంది. సో ఆ పేపర్ మీద మనకు ఒక డార్క్ కలర్ లో ఒక ప్యాచ్ కనిపిస్తుంది. అండ్ ఏం చేయొచ్చు, ఆస్క్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ టు డ్రా ద అవుట్లైన్ ఆఫ్ ద షాడో వైల్ యు ఆర్ హోల్డింగ్ ద ఆబ్జెక్ట్. అప్పుడు మీ ఫ్రెండ్ని పిలిచి, అరే బాబు ఇక్కడ డార్క్ ప్యాచ్ ఉంది కదా, దీని చుట్టూ నీకు పెన్నో పెన్సిలో తీసుకుని ఒక ఫామ్ డ్రా చేయండి అని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్యాచ్ చుట్టూ ఇలా డ్రా చేస్తారు. లేదా ఇక్కడ చూడండి, యూ కెన్ అబ్జర్వ్ హియర్, దీన్ని ఇలా డ్రా చేసుకుంటూ ఇలా డ్రా చేశారనుకోండి, ఎస్ వీ కెన్ సే దిస్ ఈస్ ట్రీ. లేదా దీనికి ఇలా డార్క్ ప్యాచ్ డ్రా చేశారనుకోండి, ఏదో ఒక బాక్స్. అండ్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ మ్యాన్, అండ్ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ అ బర్డ్. అవునా? సో అలాగా నీడని చూసి మనం ఏ ఆబ్జెక్ట్ అని ఈజీగా చెప్పచ్చు. నౌ ఆస్క్ సమ్ అదర్ ఫ్రెండ్స్ టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ దీస్ అవుట్లైన్స్ ఆఫ్ షాడో. సో మీరేం చేశారు, ఆబ్జెక్ట్స్ ని పేపర్ మీద పెట్టారు, పేపర్ కి కొద్దిగా దూరంగా నీడ అన్నది, షాడో అనేది పేపర్ మీద పడింది. ఇంకొక ఫ్రెండ్ ని దానికి అవుట్లైన్ డ్రా చేయమని చెప్పారు. అండ్ ఆ పేపర్ ని తీసుకెళ్ళి ఇంకొక ఫ్రెండ్ అడగండి, ఇది ఏమి ఐడెంటిఫై చేయగలవా అనేసి. సో డెఫినెట్ గా కొంతమంది దాన్ని ఐడెంటిఫై చేయగలరు. సో డూ యూ అబ్జర్వ్ యువర్ షాడో ఇన్ అ డార్క్ రూమ్ ఆర్ అట్ నైట్ వెన్ దర్ ఇస్ నో లైట్? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ ఒక 7 PM అయింది, లేకపోతే ఒక 9 PM అయింది అనుకోండి. అండ్ ఒక రూమ్కి వెళ్ళండి, అక్కడ లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసేయండి, అంటే రూమ్లో ఎటువంటి లైట్ ఉండకూడదు. అలాంటి చీకటి గదిలో మీ నీడని మీరు చూడగలరా? డూ యూ అబ్జర్వ్ ఏ షాడో వెన్ దెర్ ఇస్ జస్ట్ అ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ నథింగ్ ఎల్స్ ఇన్ అ రూమ్? సో ఇలాంటి డార్క్ రూమ్ మనం నీడని చూడగలమా అంటే ఆబ్వియస్లీ నో, వీ కెనాట్ సీ అవర్ షాడో. కాకపోతే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు, డూ యూ అబ్జర్వ్ ఏ షాడో వెన్ దేర్ ఈస్ జస్ట్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ నథింగ్ ఎల్స్? ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఒపేక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే నువ్వు నిల్చుకొని ఉంటావు, ఇక్కడ మనకు ఒక సోర్స్ ఆఫ్ లైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం షాడోని చూడగలమా అంటే, ఫస్ట్ ఒక లైట్ ఉంది, సెకండ్ ఒపేక్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంది, అండ్ మీరు షాడోని చూడగలరా? ఈ 2 థింగ్స్ మీద డిపెండ్ అయ్యి అని అడుగుతున్నారు. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ రిక్వైర్డ్? ఈ 2 థింగ్స్ కాకుండా థర్డ్ థింగ్ ఏదన్నా మనకు అవసరం ఉందా షాడోని చూడడానికి? తెలుసుకుందాం. ఇన్ దిస్ యాక్టివిటీ 3, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ దట్ యూ విల్ హ్యావ్ టు డూ ఇన్ ద డార్క్. చీకట్లో యాక్టివిటీ కనుక చూసినట్లయితే ఈ థర్డ్ థింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇన్ ద ఈవినింగ్
గో అవుట్ ఇన్ అన్ ఓపెన్ గ్రౌండ్ విత్ అ ఫ్యూ ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి. టేక్ అ టార్చ్ అండ్ అ లార్జ్ షీట్ ఆఫ్ కార్డ్బోర్డ్ విత్ యూ. ఒక ఫ్రెండ్కి టార్చ్ ఇవ్వండి, ఇంకొక ఫ్రెండ్కి కార్డ్బోర్డ్ ఇవ్వండి, మీరు ముగ్గురు వెళ్ళండి. హోల్డ్ ద టార్చ్ క్లోజ్ టు ద గ్రౌండ్ అండ్ షైన్ ఇట్ అప్వర్డ్స్ సో దట్ ఇట్స్ లైట్ ఫాల్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ ఫేస్. సో ఇక్కడ చూడండి కాన్సెప్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ నిల్చుకో ఉన్నాడు. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. కన్సిడర్ దిస్ ఈజ్ యూ. మీరు ఫస్ట్ టార్చ్ లైట్ని నేల మీద వేయండి అండ్ స్లైట్గా దాన్ని పైకి తీసుకొచ్చి తన ఫేస్ మీద ప్రొజెక్ట్ చేయండి. వెనకాల మీ ఫ్రెండ్ అవసరం లేదు ఇప్పుడే, జస్ట్ ఓన్లీ 2 guys ఉన్నారు ఇక్కడ. లెట్ us assume. అండ్ ఫ్రెండ్స్ ఫేస్. యూ నౌ హ్యావ్ ఎ సోర్స్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ఫాలింగ్ ఆన్ ఎన్ ఒపేక్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీ ఫ్రెండ్ చేతిలో ఒక లైట్ ఉంది, ఆర్ మీ చేతిలో ఒక లైట్ ఉంది అనుకుందాం. మీ ఫ్రెండ్ ఇక్కడ నిల్చుకో ఉన్నాడు. సో మనకు లైట్ ఉంది, ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. ఇఫ్ దెర్ వర్ నో ట్రీస్, బిల్డింగ్స్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ బిహైండ్ యువర్ ఫ్రెండ్, యూ వుడ్ సీ ద షాడో ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హెడ్. సో ఇప్పుడు వెనకాల మనకు ఎటువంటి చెట్లు లేవు, ఎటువంటి బిల్డింగ్స్ లేదు, ఏదీ లేదు. మీ ఫ్రెండ్ నిల్చుకుని మీ ఫ్రెండ్ ఫేస్ మీద కనుక మీరు లైట్ వేస్తే మీ ఫ్రెండ్ షాడో మీకు కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపించదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ ఫ్రెండ్ పక్కన లేడు, వెనక లేడు, తను ఒక కార్డ్బోర్డ్ పెట్టుకో ఉన్నారు. సో సింప్లీ టు సే, ఒక స్క్రీన్ అన్నది మనకు కావాలి. ఇక్కడ షాడో చూడాలి అంటే మనకు 3 things రిక్వైర్డ్ అండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే దిస్ వన్, సోర్స్ ఆఫ్ లైట్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ సోర్స్ ఆఫ్ లైట్. సెకండ్ థింగ్ ఏంటి? ఒపేక్ ఆబ్జెక్ట్. థర్డ్ థింగ్ ఏంటి? స్క్రీన్. ఈ 3 things ఉంటేనే మనం షాడోని చూడగలం. సో ఇప్పుడు ఈ థర్డ్ బ్లాంక్ని ఫిల్ చేయండి. మనకు లైట్ ఉంది కావాలి, ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ కూడా కావాలి షాడోని చూడడానికి. అట్ ద సేమ్ టైం వీ నీడ్ a screen. So 3 things needed అండి. So that is the answer for that. Now, after all the light from the torch is not able to pass through his body to other side. ఇప్పుడు చూడండి, ఈ లైట్ ని తన మీద వేసిన తర్వాత తన ఒంటి నుంచి లైట్ అనేది పాస్ అవ్వదు. ఎందుకంటే this fellow is an opaque object. Now ask another friend to hold the cardboard sheet behind your friend. Is the shadow now seen on the cardboard sheet? Now ఏం చేస్తారు? మీ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ వెనకాల నిల్చుకుని ఒక కార్డ్బోర్డ్ని చేతిలో పెట్టుకోమని చెప్పండి. మీరు గనక లైట్ ప్రొజెక్ట్ చేస్తే ఆ లైట్ అనేది ఈ ఒపేక్ ఆబ్జెక్ట్ మీద పడి ఒపేక్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ పాస్ అవ్వదు కాబట్టి ఒక డార్క్ ప్యాచ్ అనేది కార్డ్బోర్డ్లో కనిపిస్తుంది. ఆ డార్క్ ప్యాచ్ని మనం షాడో అనాలి. నౌ thus the shadow can be seen only on screen. That is so important point guys. షాడోని ఎప్పుడు కూడా మనం స్క్రీన్ మీదే చూడగలం. స్క్రీన్ లేకపోతే మనం షాడోస్ని చూడలేము. ద గ్రౌండ్ వాల్స్ ఆఫ్ అ రూమ్, అ బిల్డింగ్ ఆర్ అదర్ సచ్ సర్ఫేసెస్ యాక్ట్ యాజ్ ఏ స్క్రీన్ ఫర్ ద షాడో యూ అబ్జర్వ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. మనం ప్రతిరోజు నీడను చూస్తూ ఉంటాం. ఆ నీడ ఖచ్చితంగా ఏదో ఒక బిల్డింగ్ మీదనో, ఒక గ్రౌండ్ మీద, నేల మీద, వాల్స్ మీద అండ్ బిల్డింగ్స్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టే మనం షాడోస్ని చూడగలం. ఆ స్క్రీన్ గనక లేకపోతే you see, light is important, one opaque object is important and screen is important to observe the shadow. Shadow gives us information about shapes of object. So నీడ ఎప్పుడు కూడా ఆ ఆబ్జెక్ట్ ఏది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. సమ్ టైమ్ షాడో కెన్ ఆల్సో మిస్లీడ్ us about the shape of the object. నీడ ప్రతిసారి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అంటే నో, ఇవ్వదు. కొన్నిసార్లు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తుంది. అది మనల్ని మిస్లీడ్ చేస్తుంది, తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ చూసారంటే బై యూజింగ్ యువర్ హ్యాండ్ యూ కెన్ క్రియేట్ ఫ్యూ షాడోస్. ఈ ఆర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒక స్క్రీన్ మీద ఒక లైట్ ఉంది అంటే ఈ లైట్ నుంచి మనం హ్యాండ్స్ ఇలా పెట్టడం వల్ల కొన్ని యానిమల్ ఫేసెస్ కానీ కొన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఫేసెస్ కానీ చేసి స్క్రీన్ మీద షాడోని క్యాస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డాగ్ ఫేస్ కనిపించింది అనుకుందాం. ఇక్కడ రియల్ గానే డాగ్ ఉందా అంటే నో, వీ డోంట్ హ్యావ్ ఎ డాగ్ కదా. మనం ఏం చేస్తున్నాం, మన హ్యాండ్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ర్యాబిట్ ఉంది, ఒక గోట్ ఉంది. అప్పుడు స్క్రీన్ మీద గోట్ కనిపిస్తోంది అంటే నిజంగానే ఇక్కడ మేక ఉందా అంటే లేదండి. అలాగా షాడోస్ ఎప్పుడూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా అంటే కొన్నిసార్లు ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నౌ there are few shadows that we can create with our hands and make believe that they are shadows of different animals.
సో మనం హ్యాండ్స్ యూస్ చేసి డిఫరెంట్ షేప్స్లో పెట్టి మనం యానిమల్ ఫేసెస్ గనక కానీ లేకపోతే ఏదైనా కార్టూన్ ఫేసెస్ కానీ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. వీ హ్యావ్ వన్ స్మాల్ యాక్టివిటీ షాడోస్ గురించే. ప్లేస్ ఏ చైర్ ఇన్ ద స్కూల్ గ్రౌండ్ ఆన్ అ సన్నీ డే. మనకు బాగా సన్ లైట్ ఉన్నప్పుడు అంటే ఒక 11 AM కానీ 12 AM కానీ ఒక 1 AM కానీ అలాగా మీరు గ్రౌండ్కి వెళ్ళి ఒక చైర్ని గ్రౌండ్ మీద పెట్టండి. వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద షాడో ఆఫ్ ద చైర్? ఇక్కడ ఒక చైర్ని పెట్టారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీ హ్యావ్ అ చైర్. దాన్ని చైర్ పెట్టిన తర్వాత కింద ఏం కనిపిస్తుంది మనకు? ఆబ్వియస్గా ఒక డార్క్ ప్యాచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, రైట్? ఒక చైర్ ఇలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. Does the shadow give an accurate picture of the shape of the chair? If the chair is turned around a little, how does the shape of a shadow changes? సో ఇక్కడ షాడో లైట్ ఉంది కాబట్టి ఈ షాడో ఇట్లా కనిపిస్తుంటుంది కాబట్టి చైర్ అనేది ఒక ఆబ్వియస్గా కనిపించవచ్చు. మీరు ఈ చైర్ని కొద్దిగా ఈ పక్కకి టిల్ట్ చేయండి లేదా కిందకి ఇలా వంచండి. వంచిన తర్వాత షాడో షేప్ అలాగే ఉంటుందా, చేంజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా షాడో షేప్ అన్నది లేదా షాడో సైజ్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, లేదా తన అవుట్లైన్ అవ్వచ్చు. ఇదన్నీ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఆల్వేస్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది షాడో నుంచి మనకు లభించదు. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. టేక్ అ థిన్ నోట్బుక్ అండ్ లుక్ అట్ ఇట్స్ షాడో. ఒక నోట్బుక్ తీసుకుని ఒక గ్రౌండ్ మీదో లేకపోతే ఒక లైట్ ఉన్న సోర్స్ ఎక్కడన్నా పెడితే దాని షాడో చూడండి. దెన్ టేక్ ఎ రెక్టాంగులర్ బాక్స్ అండ్ లుక్ అట్ ఇట్స్ షాడో. డూ ద టూ షాడో సీమ్స్ టు హ్యావ్ సిమిలర్ షేప్? మీరు ఒక బుక్ తీసుకుని దాని స్క్రీన్ మీద పెట్టారంటే మనకు ఖచ్చితంగా బుక్ అనేది రెక్టాంగిల్ గా ఉంటుంది కాబట్టి దాని షాడో ఇలా రెక్టాంగిల్ ప్యాచ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకోండి, దాన్ని లైట్ ముందర పెట్టారంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇంకొక రెక్టాంగులర్ డార్క్ ప్యాచ్ కనిపిస్తుంది. తర్వాత మీ ఫ్రెండ్ ఏదన్నా అవుట్లైన్ డ్రా చేసి దీన్ని కూడా అవుట్లైన్ డ్రా చేసి వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకొని పోయి చూపించారంటే రెండు ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ అనే చెప్తాడు. బట్ ఇక్కడ మనం పెట్టింది బుక్, ఇక్కడ పెట్టింది ఒక రెక్టాంగులర్ బాక్స్. సో షాడోస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు ఇస్తుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఆల్వేస్ షాడోస్ ని చూసి మనం కన్సిడరేషన్ చేయకూడదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. టేక్ ఫ్లవర్ ఆర్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద డిఫరెంట్ కలర్స్ అండ్ లుక్ అట్ దేర్ షాడో. ఓకే, ఇప్పుడు మనం సైజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, షేప్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అవుట్లైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కలర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక రెడ్ కలర్ రోజ్ తీసుకోండి లేదా ఒక ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ తీసుకోండి. ఆ ఫ్లవర్ ని లైట్ ముందర పెట్టారు అంటే షాడో అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దట్ షాడో గైస్? అఫ్ కోర్స్ రోజ్ రెడ్ అవ్వచ్చు, లేకపోతే ఎల్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద కలర్. కాకపోతే షాడోస్ ఎప్పుడు కూడా ఒకే కలర్ లో ఉంటుంది, దట్ ఈస్ బ్లాక్. డూ ద షాడోస్ లుక్ డిఫరెంట్ ఇన్ కలర్స్ వెన్ ద కలర్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ డిఫరెంట్? ఆబ్జెక్ట్ కలర్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు షాడో కలర్ డిఫరెంట్ గా ఉంటుందంటే ఖచ్చితంగా ఉండదు. ప్రతి ఒక్క షాడో కూడా ఒకే కలర్ ఉంటుంది, దట్ ఈస్ డార్క్ లేదా బ్లాక్ అని చెప్పచ్చు. టేక్ ఏ లాంగ్ బుక్ అండ్ లుక్ అట్ ఇట్స్ షాడో ఆన్ ద గ్రౌండ్. వెన్ యూ మూవ్ ద బాక్స్ అరౌండ్ యూ మే సీ ద సైజ్ ఆఫ్ ద షాడో చేంజెస్. సో ఇప్పుడు ఒక కింద ఒక పేపర్ పెట్టండి అండ్ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ గ్రౌండ్. బుక్ అనేది ఈ హైట్ లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మీటర్ అనుకుందాం. 1 మీటర్ హైట్ లో పెడితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ షాడో అన్నది ఇలా క్రియేట్ అవ్వచ్చు, ఒక ఇంత షాడో క్రియేట్ అవ్వచ్చు. దిస్ ఈస్ షాడో. నెక్స్ట్ ఈ బుక్ ని ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా పైకి తీసుకెళ్ళండి. సింప్లీ టు సే ఇప్పుడు ఈ బుక్ ని 2 మీటర్స్ హైట్ లో పెట్టండి అండ్ అబ్జర్వ్ ద సైజ్ ఆఫ్ ద షాడో. ఖచ్చితంగా షాడో సైజ్ అన్నది తగ్గిపోతుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్, ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఉంది, సోర్స్ ఆఫ్ లైట్ దగ్గర తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఖచ్చితంగా అది పెద్దది చిన్నది ఇలా సైజెస్ డిఫర్ అవుతూ ఉంటుంది, రైట్? మీరు ఇంట్లో టార్చ్ లైట్ ఉంటే గమనించండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ లైట్ ఉంటుంది, ఆ మొబైల్ లైట్ ని ఒక స్టాండర్డ్ గా పెట్టేసి ఇక్కడ వాల్ ఉంటుంది, మీ హ్యాండ్ ని ఆ పక్కకి ఈ పక్కకి మూవ్ చేస్తుండండి. ఈ సోర్స్ మూవ్ చేయకండి. దిస్ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ లైట్, అవునా? దీని ప్లేస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఒక మీ హ్యాండ్ నో లేకపోతే ఒక బుక్ నో ఏదో ఒకటి పెట్టుకుని ఈ పక్కకి మూవ్ చేస్తూ ఉండండి. ట్రై టు అబ్జర్వ్ ద షాడో సైజ్. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద షాడో, సారీ, ఇఫ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద సోర్స్, సో ఇఫ్ యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ the source, what about the size of the shadow? If you are moving away from the source, what is the size of the shadow? ఈ రెండు కూడా
ఎక్స్పెరిమెంట్ చేసి కమెంట్స్లో ఆన్సర్ చేయండి. ఐ విల్ చెక్ యువర్ ఆన్సర్స్. నెక్స్ట్, when is the shadow of the box is the shortest? When the long side of the box is pointed towards the sun, or when short side is pointing towards the sun. So మీరు ఆబ్జెక్ట్స్ ని ముందరికి వెనక్కి తీసుకుంటూ వెళ్ళండి. సైజ్ ఆఫ్ ద షాడో అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎలా చేంజ్ అవుతుంది అన్నది ఖచ్చితంగా ఆన్సర్స్ కావాలండి. నౌ లెట్ us యూస్ దిస్ లాంగ్ బాక్స్ టు ప్రిపేర్ సింపుల్ కెమెరా, దట్ ఈస్ నథింగ్ బట్ పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరా అనే కాన్సెప్ట్ ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ 2 వీడియోస్ని ఖచ్చితంగా చూసిన తర్వాత ఈ 3rd వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. గైజ్, ఈ లైట్ అనే చాప్టర్ మనకు 6th క్లాస్లో ఉంది, 7th ఉంది, 8th ఉంది అండ్ 10th ఉంది. ఈ 6th అయిన తర్వాత నెక్స్ట్ లెట్ us జంప్ టు 7th అయిన తర్వాత 8th కాన్సెప్ట్స్ చూద్దాం అండ్ దెన్ 10th కాన్సెప్ట్స్ చూద్దాం. మొత్తం లైట్ అనే కాన్సెప్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ విల్ మూవ్ టు సమ్ అదర్ కాన్సెప్ట్. ఫర్ మేబీ మోషన్ అవ్వచ్చు, లేకపోతే హీట్ అవ్వచ్చు, లేకపోతే సౌండ్ అవ్వచ్చు. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని 6th నుంచి 10th వరకు కవర్ చేస్తాను. అండ్ కెమిస్ట్రీ ఒక చాప్టర్ తీసుకుని 6th నుంచి 10th వరకు కవర్ చేస్తాను, సచ్ దట్ మీకు ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఇఫ్ యూ ఫీల్ దెర్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో, ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, హ్యావ్ ఎ నైస్ డే.